అర్ధరాత్రి భారీ వర్షం కురవడంతో పరిగి మండల పరిధిలోని నారాయణపూర్ గ్రామంలో నీరు చేరి ఇళ్లలోకి వచ్చాయి. గ్రామస్తులు బయటికి వచ్చి చూస్తే భారీ వర్షం కురుస్తుండడంతో ఇంకా నీటి ఉద్రిక్తత పెరుగుతుందేమోనని భయంతో బిక్కుబిక్కుమంటూ రాత్రంతా పడుకోకుండా వరద నీరు ఇంట్లోకి రాకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు. గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో గ్రామం గుంత భాగంలో ఉండడంతో ఇళ్లలోకి నీరు భారీగా చేరింది. గ్రామం చుట్టూ ఉన్న నాలాలు ఒకే దగ్గర చేయడం వలన ఫ్లో పెరిగి నీరు ఉద్రిక్తంగా గ్రామంలోకి చేరినట్లు పేర్కొన్నారు. పంట పొలాల్లో సైతం వరద రావడంతో ఎకరాల్లో ఉన్న పత్తి పంట మొత్తం నాశనమైందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు పంట నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు. సందులకెళ్ళి వస్తున్నాయి శివమ్మ, ఇక్కడ సందులు అమ్మ, ఇక్కడ సందులు లేదు. ఇర్ఫానా, ఓ ఇర్ఫానా, నా పేరు చరణ్, మాది నారాయణపూర్ గ్రామం. నిన్న మొన్న పడుతున్న వర్షాలకు మాది అర్ధెకరా చేను పోవడం జరిగింది, పత్తి చేను. వర్షాలు బాగా పడడం వల్ల ఇళ్ళల్లోకి వాటర్ వచ్చినాయి. దానివల్ల ప్రభుత్వం ఏమన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, మాది నారాయణపూర్ గ్రామం. నా పేరు చంద్రశేఖర్, పరిగి మండలం, వికారాబాద్ డిస్టిక్. మా ఊర్లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకి పత్తి చేనులు చాలా నష్టపోయినాం. మేము ఒక 5 నుంచి 6 ఎకరాల వరకు నేను వేసిన, దాంట్లో ఒక 3.5 నుంచి 4 ఎకరాల వరకు నష్టం జరిగింది. దీనికి మరి గవర్నమెంట్ మాకేమన్నా ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రాత్రి బాగా వచ్చింది, ఇంట్లోకి వచ్చినాయి. ఎన్ని తట్టులు వేసినాము ఆగుతలేవు. ఎట్లా చేయాలి, కూలిపోతుందంటే రాత్రి అంతా మేల్కొనే మస్తు వాన వస్తుంది. మేల్కొండి హాస్టల్కి వస్తుంది. ఎంత గీగే అన్నీ తూడ్చి పడేసి నీళ్ళన్నీ తూడుకొని ఆరినాక పడుకున్నాం. అంతా తక్కువైనాక అంతగానో వాన వస్తుంది. డిస్టిక్ పరిగి మండల్ నారాయణపూర్. మా గత వారం రోజుల నుంచి కురిసే వర్షాలకు మొత్తం చేనులన్నీ దెబ్బతిన్నాయి. మొత్తం ఊర్లో మొత్తం దెబ్బతిన్నాయి. మాది ఒక 6 ఎకరాల చేను ఉన్నది. 6 ఎకరాల్లో ఒక అర్ధ ఎకరా నుంచి ఒక 30 గుంటల భూమి మిగిలింది. మొత్తం ఇలాగే నష్టపోయింది. దాన్ని గవర్నమెంట్ ముందుకు వచ్చి ఏదన్నా ఆదుకొని నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాము. 6 కాలం కష్టపడి చేసిందంతా మొత్తం వ్యర్థమైపోయింది. ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చినాయి, అది వచ్చింది. వర్షాలు బాగా కురుస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఏదైనా సాయం చేయాలని కోరుతున్నామండి.